జయ శ్రీమన్నారాయణ. ప్రియ ఆత్మబంధువులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. అంతేకాదు, ప్రత్యేకమైనటువంటి జంట చీటి ప్రకాశ్రావు గారు, రమ. వీరికి ఈరోజు ప్రత్యేకంగా ఎందుకంటే వివాహ స్వర్ణోత్సవం చేసుకుంటున్నారు కాబట్టి. అంటే ఈ 50 సంవత్సరాల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సుఖ సంతోషాలు ఎంతో అనుబంధంగా వారి జీవితాన్ని ఆనందంగా, హాయిగా, అన్యోన్యంగా గడిపారు. అంటే ప్రకాష్ అనే పేరులోనే ఒక విధమైనటువంటి వెలుగు ఉంటుంది కూడా. వాడు పుట్టినప్పుడు అంటే మా నాన్నగారు అందరూ ప్రాపారం పెట్టాలి అనుకున్నారు. అప్పటికే ప్రసాద్, ప్రహ్లాద్ పేరు పెట్టారు. వీడు పుట్టినప్పుడు చూస్తే తెల్లగా, ముద్దుగా, ఆకర్షణీయంగా మెరిసిపోయాడు. అందుకే నాకు అనిపించింది, అప్పటికి నేను 12 సంవత్సరాలు ఉంటాను. నాన్న ఎట్లాగో ప్రాతో మొదలుపెట్టన్నారు కదా, ప్రకాష్ అనే పేరు పెట్టాలి అనుకున్నా. ఆ పేరును పెట్టినందుకు సార్థకం చేశాడు మా తమ్ముడు. అంటే ప్రకాష్ అంటే అన్నిట్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. ప్రకాష్ అంటే ప్రమాదంలో ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆదుకునేటువంటి వ్యక్తి. ప్రకాష్ అంటే ప్రక్కనున్న వాళ్ళు కానీ, సంఘంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాళ్ళు. అంటే అటువంటి ప్రభావం వానిలో ఉంది. పేరులోనే ఉంది కనుక తన జీవితంలో కూడా అన్నీ ప్రకాశవంతంగా నడిపించాడు. అంటే జీవితంలోనే కాదు, తన ఉద్యోగరీత్యా కానీ, నాయకత్వంలో కానీ అన్నిట్లో ప్రకాశించాడు. పేరుతో పాటు జీవితాన్ని ఇలా ప్రకాశింప చేసుకోవడం అరుదైంది. మళ్ళీ మా కుటుంబంలో మూలస్తంభం, ఇంతకుముందే నా బిడ్డ చెప్పింది, అందరికీ, కుటుంబానికే కాదు, సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఇంతకుముందే చెప్పాను, ప్రమాదంలో ఉన్నవారిని ఆదుకునేటువంటి ప్రకాశం తనలో ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులను కూడా చేసుకుంటూ కూడా ప్రతిభావంతంగా చేశాడు. మనుషుల మనసులను తెలుసుకొని మంచిని గుర్తించి మసులుకునేటువంటి మనిషి. తేనెలలికే మాటలతో మాట్లాడుతూ అందరినీ అన్యోన్యంగా, ఆత్మీయంగా మాట్లాడుతూ సన్నిహితంగా ఉంటాడు. బహుశా మా బంధువుల్లో అతనికి తెలియని వారు లేరు. ఉద్యోగరీత్యా ఎన్నో చేశాడు. యూనియన్ లీడర్గా ఉండి ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా వారి యొక్క కరెస్పాండెన్స్ అని నడిపించుకుంటూ పెన్షన్ కానీ, లేకపోతే ఏదైనా సిక్ లీవ్ కానీ, ఇవన్నీ ఇటువంటివన్నీ ఉంటే వాటినన్నిటిని కూడా ఓర్పుతో, నేర్పుతో చేశాడు. ఇవన్నీ ఇంత చక్కగా చేశాడంటే దానికి కారణం బహుశా మీ అందరికీ తెలుసు, ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందని. ఆ స్త్రీమే మాత్రం రమ. అతడు కొరిటల్లో పనిచేసినప్పుడు హన్మకొండలో ఆఫీస్ పని మీద వెళ్తే ఇప్పుడు ఫోన్లు లేకుండే. 1 రోజు 2 రోజులైనా రాకపోతుండే, నిరీక్షిస్తుండే. అంటే ఆ పని అయ్యే వరకు అటువంటి శ్రద్ధ చూపేవాడు అన్నమాట. అంటే వాళ్ళకు సహాయం ఆ విధంగా చేసేవాడు. అంటే ఎంత ఓర్పు, నేర్పు ఉంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితం ఇంత హాయిగా ఉంటుంది. అంటే ఒక విధంగా చూస్తే ఇద్దరి సహకారంతో వాళ్ళ కుటుంబం అంతా నడిచింది. దానికి కాదు, మా శ్రీనివాసరావు, రాధమ్మ కుటుంబాలు నడపడానికి కూడా వాడు మూలస్తంభం. మా నాన్న శ్రీనివాసరావు నాయకత్వ లక్షణాలు వీళ్ళు కూడా కొన్ని వచ్చాయి. మేము గ్రూప్లో కూడా రాధమ్మ ఫ్యామిలీ అనే పెట్టుకున్నాము. అంటే అమ్మ అంటే అంత ప్రేమ. ఒక కుమారునిగా
తల్లిదండ్రులకు సోదరునిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, మామగా, నాయకునిగా, స్నేహితునిగా ఎన్నో పాత్రలు అభినయించింది. అభినయం అంటే నటన కాదు, స్వతహాగా వచ్చేటువంటి గుణం అన్నమాట. అన్ని స్థానాలను పరిపూర్ణం చేసి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి మహామనిషి. ఇంతకుముందు చెప్పానే, ఆపదలో ఉన్న వాళ్ళు ఆడుకుంటాను. ఒకసారి ఒక సంఘటన జరిగింది. మా బంధువులు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. బహుశా మీకు ఇది ఉండొచ్చు, కానీ తన గుణాన్ని చెప్పడానికి కొరకు నేను చెప్తున్నాను. నేను వెళ్ళాను చూడడానికి. వాడు వచ్చి వాళ్ళని చూసిండు. వాళ్ళు కొంచెం పరిస్థితి ఇది కష్టంగా ఉంది. వెంటనే జేబు నుంచి 50,000 తీసి వాళ్ళకి ఇచ్చాడు. 10-15 ఏళ్ళ కిందకి ముచ్చట ఇది. అంటే ఆ ఇన్సిడెంట్ అట్లా జరిగింది. అంటే ఎవరు ఏంటి అని చూడడు, ఎక్కడ ఏంటి అని చూడు, అప్పుడు నాతో అవుతుందా కాదా అని కూడా చూడడు. చిన్నప్పుడు హాస్టల్స్ ప్రారంభించినప్పుడు మా నాన్నగారు నన్ను అడ్మిట్ చేశారనలో. హాస్టల్లో 2 సంవత్సరాల తర్వాత ఇల్లు తీసుకున్నాము. అప్పుడు ప్రకాష్ కరీంనగర్లోనే పుట్టాడు. పుడితే నేను ప్రతిరోజు 9 months 1 year ఉన్నప్పుడు హాస్టల్కి తీసుకొని వెళ్ళేదాన్ని. ఆ ప్రహ్లాద్ పెద్దోడు చేతులు పట్టుకొని విన్ని చంగలేసుకొని పోయేదాన్ని. అంటే పద్మనాయక హాస్టల్తో అనుబంధం వీనికి 9 నెలల పిల్లగాల నుంచి ఉంటుంది. సాధారణంగా మనందరికీ హాస్టల్ అడ్మిట్ అయినప్పుడు లేకపోతే ఎప్పుడో చదివేటప్పుడు ఉంటుంది, కానీ వానికి మాత్రం అప్పుడు కలిగింది. బహుశా అటువంటి అవినాభావ సంబంధం ఉండబెట్టినో ఏమో, అతడు పద్మనాయక సంఘానికి ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఎన్నో చేస్తూ, మీకు అందరికీ తెలుసు కరీంనగర్లో పద్మనాయక ఏసీ హాల్ కట్టాలంటే ఎంత కష్టమో. చాలామంది నిరుత్సాహపరిచారు, కానీ కష్టపడి దాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా జిల్లాలోనే కాకుండా స్టేట్ లెవెల్ కూడా నాయకత్వం ఉంచింది. అంటే ఆ బంధం, చిన్నప్పటి బంధం వానికి ఇప్పుడు పరిపూర్ణంగా తీసింది. ఈ విధంగా ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలో కూడా తన వ్యక్తిత్వాన్ని చేస్తుంది. ఇక ఇంట్లో ఎప్పుడూ సందడి. భార్య రమను మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ బంధుమిత్రులతో సందడిగా ఉంటుంది. ఎప్పుడు ఏది చేయమంటారో తెలియదు, రాత్రి లేదు, పగలు లేదు, ఎవరు వచ్చిన లేదు, ఏది లేదు, ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. సాధ్యమైనంత మట్టుకు తనకు కష్టం కలుగుకుంటూ చూసుకుంటూ అరేంజ్మెంట్ చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి చేయరు కదా. తాను కూడా రేయి పగ లేకుండా కష్టపడి అన్నీ చేస్తుంది. అంటే ఎవరైనా ఇంటికి వస్తే 1 గంట సేపు ఉంటే కాదు, ఇంకా ఉంటుంది 4 గంటలు ఉంటుంది. ఒకరోజు అంటే 4 రోజులు ఉంటుంది. తను ఒక్కతే కాదు, వీరు కూడా. అంటే అన్నపూర్ణ మా మద్దలు. ఎవరి ఇంటికి వచ్చినా, తమ్ముడు కానీ మద్దలు కానీ ఇంటికి వచ్చిన వారిని ఒట్టిగా పంపిస్తాడు. నాకంటే ఎక్కువ బహుశా మీ ఫ్రెండ్స్కు, మీ కిట్టి పార్టీ వాళ్ళకందరికీ తెలుసు. అంటే ఈ విధంగా ప్రతిరోజు ఇల్లు ఒక సత్రంగా కలకలలాడుతూ బంధుమిత్రులతో ఉండడం చాలా అరుదు. అటువంటి ఆనందం, అటువంటి శక్తి, అటువంటి పరిస్థితులన్నీ వాళ్ళకి కల్పించాడు భగవంతుడు. అందుకే అంత అన్యోన్యంగా వాళ్ళ దాంపత్యం ఉంది. ఇక పిల్లల విషయానికి వస్తే అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచారు. అదే నన్ను తెచ్చుకున్న కాడ ఇచ్చిన కాడ, అంటే కోడలు అల్లుడు వాళ్ళ బిడ్డ కొడుకు ఎట్లనో వాళ్ళు కూడా అట్లే. అంటే ఈ వీరి కనుసన్నలలో మెదులుతూ నలుచుకునేటువంటి మనుషులు అన్నమాట. అంటే తనకు పరిస్థితులు అనుకూలించాయి, కుటుంబం అనుకూలించింది, ప్రతి వ్యక్తి కూడా తనకు అన్యోన్యంగా ఉండడం వల్లనే ఈ విధంగా సాధిస్తున్నాయి అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జీవితం ఒక సముద్రం లాంటిది. అందుకే ఆ సముద్రంలో ఈత అంటే కష్టం, అంటే ఇంత లైట్గా తీసుకుపోతాడు. ఇంకెవరైనా బాధగా ఉంటే మై ఫోనా డోంట్ వరీ అంటాడు అని నోట్తో చెప్పాడు, చేసి చూపిస్తాడు. అంటే అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఆ మనస్తత్వం ఉన్న చెయ్యిని కట్టేసేటువంటి
భార్య ఉన్నట్టుంటే మనం ఏం చేయలేకపోము. తాను కూడా అలాగే ఓర్పుతో నేర్పుతో ఏం చేసినా కూడా ఇద్దరు అనుకూలమైనటువంటి దాంపత్యం అనుకుంటాను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కావచ్చు. అందుకే ఇంత అన్యోన్యంగా 50 సంవత్సరాలు ఇంత సంతోషంగా గడిపారంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఒడిదుడుకులు వచ్చినా వచ్చుడే తక్కువ, ఎందుకంటే అన్యోన్యమైనటువంటి దాంపత్యం కనుక. ఈ పిల్లల విషయానికి వచ్చినా, బంధువుల విషయానికి వచ్చినా ఇవన్నీ ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రతి దాంట్లో ప్రకాశించింది కాబట్టి దేవుడు అతనికి ఆయురారోగ్యాలు ఇస్తూ ఇంకో 25 సంవత్సరాలు ఈ విధంగానే వివాహ దినోత్సవం చేసుకుని ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ విష్ యు గుడ్ లక్. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. రమీలమ్మ గారు, అక్కయ్య గారు,